హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? మరెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మరొకసారి ఇందులో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్లో ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ చికెన్లో 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఆయిల్ వేసుకొని చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ను 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త వేగింది కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అంతా వేగింది కదా, ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్ అంతా మగ్గే వరకు వేయించాలి. ఆనియన్ అంతా వేగింది. ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేయాలి. దీన్ని బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి చికెన్ని ఉడికించాలి. ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఈ చికెన్ ఉడికేలోపు మనం మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 లవంగాలు, యాలకులు, 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, గుప్పెడు ఎండుమిర్చి, 1 బిర్యానీ ఆకు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ చికెన్ ఇప్పుడు 80% వరకు ఫ్రై అయింది. ఇందులో ముందుగా చేసిన హోమ్ మేడ్ ఇన్స్టంట్ చికెన్ మసాలా పౌడర్ని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి బాగా ఫ్రై అయింది. ఇందులో మనం పుదీనా, కొత్తిమీర వేసి చికెన్ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఫైనల్ టచ్గా 2 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కాస్త నిమ్మరసం వేసి తింటే రుచి అద్దిరిపోతుంది. ఇప్పుడు స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. దీన్ని అన్నం, చపాతీలోకే కాకుండా స్టార్టర్స్లా తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.